అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు గూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చి సండే స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? నాటుకోడి పెట్ట కూర అండి. నాటుకోడి పెట్టనైతే తీసుకొచ్చాము సండే స్పెషల్‌గా. మేమైతే కోడిని అక్కడే కోసి కట్ చేయించుకొని తీసుకొచ్చి ఇప్పుడు శుభ్రంగా కడిగైతే పెట్టుకున్నా అండి నేను. ఇది స్పెషల్ ఏంటి అంటే కోడి గుడ్లకొచ్చింది. ఇలాంటి టైంలో ఈ చికెన్‌ని కూర చేస్తే చాలా టేస్టీగా ఉంటుందటండి. అందుకని మేము నాటుకోడి పెట్టనైతే తీసుకొచ్చాము. ఇప్పుడు ముందుగా ఇది కర్రీ ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడైతే ప్రిపేర్ చేసి చూపిస్తాను. నేనైతే ముందుగా ఒక కేజీ చికెన్‌కి కొంచెం కారం, కొంచెం పసుపు, ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను నేను. ఇందులోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేస్తున్నా అండి. నేను మళ్ళీ కర్రీ చేసేటప్పుడు ఉల్లిపాయలు వేసిన టైంలో కూడా పోపులో కూడా కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేస్తాను. కారం కూడా ఒకవేళ అప్పుడు తక్కువ అనిపిస్తే అప్పుడు యాడ్ చేస్తాను. ఉప్పు అయినా, కారం అయినా. ఇప్పుడైతే కొంచెం కొంచెంగా ముక్కలకి పట్టడానికైతే ఇలా ఇందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ముక్కలకి పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇందులో స్పెషల్ ఏంటి అంటే కోడి పెట్టని తీసుకొచ్చాం కదండీ! ఇది నిజంగా గుడ్లకొచ్చింది కోడి పెట్ట. గుడ్లు కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాను చూడండి. ఇలా మంచిగా కలిపేసుకోవాలండి. ముక్కకి ఎంత బాగా పడితే అంత కూర టేస్ట్ బాగా వస్తుంది. ముందుగానే ఇలా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం ఆయిల్ వేసి పట్టిస్తే కూర మంచి టేస్టీగా ఉంటుంది. స్మెల్ అయితే అదిరిపోతుంది మంచిగా ఇట్లా ఉప్పు, కారం అవన్నీ పట్టించగానే. ఇంకా దీంట్లోకి ఏమేమి కావాలనేది ఇప్పుడైతే చూసేద్దాం. ముందుగా నేనైతే ఇది నాటుకోడి కూర కాబట్టి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే ఉండాలి. అందుకనే చిన్న సైజు ఉన్నాయి కాబట్టి నేనైతే 2 ఉల్లిపాయలు అయితే తీసుకుంటున్నా అండి. పెద్దవి ఉంటే మీ దగ్గర ఒక్కటి సరిపోతుంది. నేను మరీ చిన్నగా ఉన్నాయి కదా, అందుకనైతే 2 అయితే తీసుకుంటున్నాను. ఇందులో నేను ఒక హాఫ్ ముక్కనైతే తీసి పక్కన పెట్టుకుంటున్నా అండి. అది ఎందుకో మీకు చూపిస్తాను నేను. నేను ఉల్లిపాయలన్నీ ఇలా కట్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఎలా చేసుకున్నా ఏం లేదండి. పొడుగ్గా చేసుకున్నా ఏం లేదు, ఇలా అడ్డంగా చేసుకున్నా ఏం లేదు. చికెన్ కర్రీలోకే కాబట్టి ఎలా చేసుకున్నా నో ప్రాబ్లం. పెద్ద సైజు ఉల్లిపాయ ఉంటే ఒకటే కట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ నా దగ్గర లేక చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి 2 కట్ చేస్తున్నాను. దీంతో పాటు ఒక ఎండు కొబ్బరి ముక్కనైతే తీసుకున్నా అండి, హాఫ్ చెక్క. దానికి ఇలా చాకుతో గుచ్చి స్టవ్‌కి పెట్టేసుకోవాలి. ఇట్లా కాల్చుకోవాలండి. స్టవ్‌కి పెట్టి కాల్చుకోవాలి. మీరు నాటుకోడి చికెన్‌లో కొబ్బరి పొడి ఎయకుంటే మాత్రం ఆ చికెన్ టేస్ట్ అనేది రానే రాదండి అసలు. నాకైతే ఇది మా అత్తగారి దగ్గర నుండి బాగా అలవాటైపోయింది. ఇలా కాల్చుకున్న కొబ్బరిని మిక్సీలో వేసి పట్టేసుకోవాలి. ఇంకా దీంతో పాటు నేను హాఫ్ ఉల్లిగడ్డ ముక్క ఉంది కదా, దాన్ని కూడా ఇందులోనే వేసేస్తున్నా, ఒక ఉల్లిగడ్డనైతే. ఇందులోనే వేసి మిక్సీ జార్‌లో అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే అది మెదగదు కాబట్టి వాటర్ యాడ్ పట్టుకుంటే చక్కగా మెదిగిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా! ఇలా ఇదైతే మూత పెట్టేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం. కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఇప్పుడు మనం స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఇప్పుడైతే గిన్నె అయితే వేడెక్కిందండి. ఇప్పుడు ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం ఇందులో. కొంచెం చికెన్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. నేనైతే కొంచెం నాటుకోడి చికెన్ కదా, ఆయిల్ ఎక్కువనే ఉంటది. ఆయిల్ ఎక్కువనే పడతది. అదే బాయిలర్ చికెన్‌కైతే ఇంత ఆయిల్ పట్టదండి. కొంచెం తగ్గించుకోవచ్చు. నేను ఏవైతే కట్ చేసి పెట్టుకున్నానో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలైతే ఇందులో యాడ్ చేసుకున్నాను. ఉంటే గసగసాలు గూడా మనం కొబ్బరి పేస్ట్ పట్టినప్పుడే వేయించి అందులో ఏసి పట్టేసుకుంటే ఇంకా చాలా బావుంటదండి. నా దగ్గర గసగసాలు లేదు. నాటుకోడి చికెన్‌లో గసగసాలేస్తే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఇందులో పసుపు యాడ్ చేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేస్తాను ఇప్పుడు ఇందులో. ఆల్రెడీ వేసాం గదా, మళ్ళీ ఎందుకు అంటారా? ఇలా పోపులో ఏస్తే స్మెల్ ఇంకా చాలా బావుంటుంది. టేస్ట్ కూడా బావుంటుందండి. అందుకని నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను.
మీకు ఇవి ఒకవేళ వద్దు గుడ్లు అనుకుంటే ఇవే అండి. నాటుకోడి పెట్టకి వచ్చిన ఎగ్స్ అయితే ఇవే. ఇవి ఇప్పుడే ఏయకూడదు. ఇప్పుడే ఏస్తే మెత్తగా ఉడికిపోయి అందులో కరిగిపోతాయి. అందుకని ఇవైతే పక్కన పెట్టి ఉంచుకుంటున్నా నేను. ఇప్పుడు మనమైతే ఉల్లిపాయలైతే మగ్గిపోయినాయండి. ఇప్పుడు చికెన్ అయితే వేసేద్దాం. మనం ఏదైతే కలిపి పక్కన పెట్టుకున్నామో ఆ చికెన్ అయితే ఇందులో యాడ్ చేసేద్దాం. ఇప్పుడు మంచిగా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ కూడా మొత్తం పట్టాలి కదా కర్రీకి. అందుకని మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టేసుకోవాలండి. కొంచెం ఒక పావు గంట సేపు ఉడకనివ్వాలి. తర్వాత ఇలా ఉడికిన తర్వాత మనం ఒక 2 గంటల పెరుగేసుకుంటే సరిపోతుంది. గంట అంటే పెద్దది కాదండి, చిన్న సైజ్‌ది. నేనైతే ఒక 2 గంటల పెరుగైతే ఏసుకున్నాను ఇందులో. పెరుగు ఏయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి మన నాటుకోడి చికెను. అదే కాకుండా కొంచెం వేడి అనేది చేయకుండా ఉంటది. అందుకని నేనైతే పెరుగు కూడా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి. లేదు అంటే వేడి చేయకుండా ఉండాలి అనంటే గసగసాలు ఏసుకుంటే కూడా వేడి చేయకుండా ఉంటదండి. అందుకని నేనైతే పెరుగైతే యాడ్ చేసుకుంటున్నా. గసగసాలు కూడా యాడ్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఇందులోకైతే కావాల్సినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. ఇంకా కూర అయితే ఉడకాల్సింది ఉంది. మనమైతే ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పావుగంట పాటు ఉడకనిద్దాం. లేతగానే ఉంది కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. ఉడికేటప్పుడే కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. అందుకని నేనైతే కరివేపాకు అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నా. పోపులో కాకుండా ఇప్పుడు వేసేస్తున్నాను. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఇంకా ఆయిల్ కూడా పైకి వస్తుంది. కర్రీ దగ్గర పడుతుంది కదా. ఇప్పుడు ఒకసారి ఇలా అంతా కలిపేసుకుందాం మళ్ళీ. మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. ఇంకా ఉడకాలి కదా. నాటుకోడి కదా, ఇలా కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోవాలండి. ఎందుకంటే గ్రేవీ అనేది ఉండాలి కాబట్టి ఎక్కువగా వేసుకోవాలి. ఇంకా కూర ఉడుకుతుంటే నాకైతే ఆకలేస్తుందండి. అందుకే ఎందుకైనా మంచిది అనేసి బియ్యం అయితే కడిగి పెట్టేసుకుంటున్నా. బియ్యం కడిగి పక్కన పెట్టేసుకుంటే కర్రీ కాగానే రైస్ కూడా వండుకుంటే ఒక పని అయిపోతుంది కదా. అందుకని అయితే బియ్యం అయితే కడిగి పెట్టుకుంటున్నా నేను. నాకు కుక్కర్లో వండడం రాదండి. ఇలాగే వండడం వచ్చు. అందుకే నేనైతే బియ్యం ఇలా గిన్నెలోనే వండుతాను. చాలామంది కుక్కర్లో వండుతారు కదా. కర్రీ అయితే ఉడికిపోయిందండి. ఇంకా మసాలా కూడా వేసేసాను. నేను కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నా. గరం మసాలా కూడా ఇప్పుడు వేసేసుకుంటున్నాను. ఇంకా ఇది కొద్దిగా ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి ఇంకా దించేసుకోవడం అండి. ఇలా ఉంటే చాలు. మాకైతే గ్రేవీ ఇంకా పలసగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ముందుగా దించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏవైతే గుడ్లు ఉన్నాయో అవి తీసి ఇప్పుడు వేసేయాలండి. ఎందుకంటే ముందుగా వేస్తే అవి అందులో కరిగిపోతాయి. ఇంకా మనకు కనపడవు. ఇప్పుడైతే ఉడికిపోయి చక్కగా వస్తాయి. కాబట్టి ఇలా ఫైనల్‌గా ఉడికినాక వేసుకుంటే బావుంటుంది. ఎంతో టేస్టీ అయిన నాటుకోడి పెట్ట కూర రెడీ అయిపోయిందండి. ఇంకా చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకా నేనైతే తినడానికి రెడీ అయిపోతున్నాను. నేను కొంచెం చికెన్ కూడా ఫ్రై చేసి పెట్టానండి. అది కూడా ఇందులో వేసుకున్నాను. సూపర్ టేస్ట్ అయితే ఉంది. మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. సూపర్. ఇందులో ఉల్లిపాయలు తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాటుకోడి చికెన్తో తిన్నప్పుడు ఖచ్చితంగా ఉల్లిపాయ పెట్టుకోండి. ఎందుకంటే నాటుకోడి చికెన్ కదా, వెయిట్ చేయకుండా ఉంటుంది. అందుకని నేనైతే ఖచ్చితంగా ఒక ఉల్లిపాయ అయితే తింటానండి ఖచ్చితంగా. మీకు కూడా ఈ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఓకే అండి, బాయ్.